టాప్ 10 షూర్ షాట్ క్వశ్చన్స్ అమ్మ బోలీ. హూ రోట్ ది స్టోరీ బోలీ? బోలీ అనే స్టోరీని ఎవరు రాశారు? కేఏ అబ్బాస్ స్టోరీని రాశారు. వాట్ వాజ్ బోలీస్ రియల్ నేమ్? బోలీస్ రియల్ నేమ్ ఏంటి? సులేఖ. బోలీస్ రియల్ నేమ్ ఏంటమ్మా? బోలీస్ అసలు పేరు సులేఖ. వై వాజ్ బోలీ కాల్డ్ బోలీ? ఆమెను బోలీ ఎందుకు పిలిచారు? బోలీ అని ఎందుకు పిలిచారు? ఆమె అంటే ఎందుకంటే షీ వాజ్ సింపుల్ అండ్ స్లో. బోలీ చాలా నెమ్మదిగా, చాలా సింపుల్ గా ఉంటది కాబట్టి. ఓకే, చాలా స్లోగా ఉంటది. అందరిలో ఫాస్ట్ గా కాకుండా చాలా స్లోగా ఉంటది. సో అందుకు కాబట్టి బోలీ అని పిలిచారు ఆమెని. వై ఫిజికల్ ప్రాబ్లమ్ డిడ్ బోలీ హ్యావ్? వై వాట్ సో వాట్ ఫిజికల్ ప్రాబ్లమ్ డిడ్ బోలీ హ్యావ్? ఎలాంటి ఫిజికల్ ప్రాబ్లం బోలీకి ఉంది? ఎలాంటివి ఉన్నాయి? షీ హ్యాడ్ ఎ స్టామర్ అండ్ పోక్ మార్క్స్. ఆమెకు మెల్లగా మాట్లాడటం అంటే నత్తి స్టామర్ అండ్ పోక్ మార్క్స్. ఆమె మొహంలో మచ్చలు ఉన్నాయి. దానివల్ల అలాంటి ఫిజికల్ ప్రాబ్లం ఆమెకు ఉంది. వై వాజ్ బోలీ అఫ్రేడ్ టు గో టు స్కూల్? ఎందుకు బోలీ స్కూల్ కి వెళ్ళడానికి భయపడింది? బోలే స్కూల్ కి వెళ్ళడానికి భయపడింది. ఎందుకు భయపడింది స్కూల్ కి వెళ్ళడానికి? ఎందుకంటే షీ ఫీడ్ బీయింగ్ లాఫ్డ్ ఎట్. అంటే బోలే స్కూల్ కి వెళ్ళడానికి భయపడింది ఎందుకంటే ఆమెను నవ్వుతారంటూ భయపడింది. సో హూ చేంజ్ బోలీస్ లైఫ్? బోలీ ఒక లైఫ్ ని ఎవరు మార్చారు? బోలే జీవితాన్ని మార్చినది ఎవరంటే ఆమె గురువు. బోలే ఒక జీవితాన్ని మార్పు ఎవరమ్మా? ఆమె ఒక గురువు. వాట్ క్వాలిటీ ఆఫ్ ద టీచర్ హెల్ప్డ్ హిమ్? జీవితంలో మార్పు సాధించడానికి ఆమె గురువు సహాయపడిన ప్రధాన లక్షణాలు, గుణాలు ఏంటవి? కైండ్నెస్ అండ్ ఎంకరేజ్మెంట్. ఏంటవి? బోలీ భయపడేది, సో అల్లకల్లోలం అయిపోయేది అండ్ అవమానింపబడేది అందరి దగ్గర. అప్పుడు ఆమె గురువు దయ మరియు ప్రోత్సాహం చూపింది. బోలీ చదువుకోవడానికి, ధైర్యవంతురాలిగా ఎదగడానికి మోటివేట్ చేసింది. ఓకేనా? బోలీని సహాయపడిన గురువు గుణాలు ఏంటి? దయ మరియు ప్రోత్సాహం. అది కైండ్నెస్ అండ్ ఎంకరేజ్మెంట్. హూ వాజ్ బోలీస్ రెఫ్యూజ్ టు మ్యారీ బిశంబర్నాథ్? వై వాజ్ బోలీ రెఫ్యూజ్ టు మ్యారీ బిశంబర్నాథ్? సో ఎందుకు బోలీ బిశంబర్నాథ్ తో మ్యారేజ్ ని తిరస్కరించింది? ఎందుకంటే హీ డిమాండెడ్ డౌరీ. అతను బిశంబర్నాథ్ ఒక చాలా అహంకారి, చాలా అత్యాస, దురాశపరుడు. అతను బాగా డౌరీ అడిగాడు. సో ఎక్కువ గిఫ్ట్స్ అడిగాడు, వరకట్నాలు ఎక్కువ అడిగాడు. అందువల్ల బోలీ నిరాకరించింది అతనితో పెళ్లిని. ఓకేనమ్మా? డన్. బోలే ఒక డబ్బును తప్ప అతను ఎప్పుడు కూడా బోలీని ఇష్టపడేందుకే బోలే నిరాకరించింది. సో హూ వాజ్ బోలీ గోయింగ్ టు మ్యారీ? సో ఎవరిని బోలీ పెళ్లి చేసుకోవాలనుకుంది? బిశంబర్ నాథ్ని. సో వాట్ డిడ్ బోలీ గెయిన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ? స్టోరీ చివరిలో బోలీ సాధించింది ఏంటి? సాధించింది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్. ఆ చిన్నప్పటి నుండి బోలీ భయపడేది, పిరికి మరియు పాఠశాలలో ఇంట్లో అవమానం అందరితో ఎదుర్కొనేది. ఆమెకు మొహం అందం తక్కువ, నత్తిగా మాట్లాడేది, మొహం నిండా మచ్చలుండేవి. అప్పుడు ఆమె గురువు దయ మరియు ప్రోత్సాహం చూపి బోలేని చదువులో మరియు జీవితంలో ధైర్యంగా ఎదగడానికి మోటివేట్ చేసింది. సో అప్పుడు చివరిలో బోలే ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు ఆత్మగౌరవాన్ని సాధించింది. ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా ఆత్మగౌరవం. ఇవమ్మ బోర్డులో పబ్లిక్ పేపర్ లో పడే అవకాశాలు ఉన్నాయి. పక్కా ఇవే పడతాయమ్మా. ఇవి డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి.